ఉమ్. అయితే కొంతమంది మీ అభిమానులు మిమ్మల్ని ఆ రంజిత్ ఓఫీర్ గారు ఒక పాస్టర్ లాగా ఉన్నారు, కానీ ఆ ఒక ఆర్జీవిని చూసినట్టు ఉంటది ఆయనను చూస్తే అని చాలా మంది మీ అభిమానులే అనుకుంటారు. దానికి మీరేం దట్స్ ఎ కాంప్లిమెంట్. ఇప్పుడు ఆర్జీవి గారు, ఆ, రామ్ గోపాల్ వర్మ గారు ఇండిపెండెంట్ థింకర్ ఆ, అండ్ హిస్ ఎక్స్ప్రెషన్స్ ఆర్ ఆల్వేస్ ఆనెస్ట్. ఉమ్, ఆయన ఏంటంటే కన్వెన్షనల్ థింకింగ్, సర్వసాధారణంగా సమాజంలో ఉన్న ఆలోచన పరంపరకు భిన్నంగా ఆలోచించడానికి ఆయన తెగిస్తారు. ఉమ్, అందరిలాగా కాకుండా నేను వేరే ఫ్రీక్వెన్సీలో ఆలోచించాలి అని అంటే ఆయనకు ధైర్యం ఉంది, భయపడడు ఆయన. ఉమ్, ఆయనకు ఏదైనా సబబు అని తోచినప్పుడు, ఒక అభిప్రాయానికి వచ్చినప్పుడు సమాజం ఏమనుకుంటుందో, నన్ను ద్వేషిస్తారో కొడతారో అని భయపడకుండా ఉమ్, నాకు ఎలా తోచింది, దిస్ ఇస్ వాట్ ఐ ఫీల్, ఉమ్, దిస్ ఇస్ వాట్ ఐ ఫీల్ అని ఓపెన్ గా చెబుతారు. ఉమ్. ఆ ఆయన కామెంట్ ని మీరు ఎట్లా తీసుకుంటున్నారు? ఇట్స్ కాంప్లిమెంట్. రామ్ గోపాల్ వర్మతో మిమ్మల్ని పోల్చినప్పుడు, ఇట్స్ అంటే కాంప్లిమెంట్. ఒక పాస్టర్ ని ఒక డైరెక్టర్ తో పోలిస్తే ఏం కాదమ్మా, అంటే ఒక స్వతంత్ర ఆలోచన ధోరణి కలిగిన ఒక వ్యక్తితో నన్ను పోల్చారు. ఉమ్, సమాజానికి భిన్నంగా ఆలోచించే దమ్ము ఆ, ధైర్యం ఉన్న ఒక వ్యక్తితో నన్ను పోల్చారు ఉమ్, అంటే అది నాకు కాంప్లిమెంటే కానీ నాకు అదేం ఇన్సల్ట్ కాదు. సో దాన్ని మీరైతే స్వాగతిస్తున్నారు ఆ కామెంట్. పరమానందం. ఆ విమర్శకులు చేసిన ప్రతి విమర్శ నాకు పరమానందకరమే.